ప్రైజ్ లార్డ్ ఎవరిబడి అందరికీ మరణాత. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ క్రిస్టియన్. నేను మీ రాజేష్ ఎలీషా. ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో రేగుతున్న దుమారం మీ అందరికీ తెలిసిందే. షాలిం రాజ్ గారు మల్లెపూలు గురించి. యాక్చువల్గా ఆయన ఉద్దేశం అది కాకపోయినా సరే ఆయన మాట్లాడిన తీరు చాలా మంది హిందువులకి కించపరిచినట్టుగా అనిపించింది. ఒక రకంగా ఆయన ఏమన్నాడో ఒకసారి నేను చెప్తాను. మల్లెపూలు వాడు చర్చి ముందు మల్లెపూలు పెట్టుకుని ఉన్నప్పుడు ఈ పాస్టర్ గారు, మల్లెపూలు ఎక్కడెందుకు అమ్ముతున్నావురా, ఇక్కడ అమ్మినా నీకు సేల్ అవ్వదు, సో మల్లెపూలు ఎవరు కొనరు, ఎందుకు ఇక్కడ పెట్టుకొని అమ్ముతున్నావు అంటే, ఎందుకు కొనరండి, ఇంతమంది స్త్రీలు వస్తుంటే నా మల్లెపూలు ఎవరు కొనరో నేను చూస్తానన్నాడు అతను. సరే అని చెప్పి ప్రార్థన అంతా అయిపోయింది. మరలా పాస్టర్ గారు బయటకు వచ్చినప్పుడు సంఘం అంతా వెళ్ళిపోయారు. సో పాస్టర్ గారు బయటకు వచ్చినప్పుడు ఆయన ఎలా ఉన్న మల్లెపూలు అలాగే ఉన్నాయి. ఏంట్రా మల్లెపూలు ఎవరు కొనలేదా అంటే, ఆయన అన్నాడు, ఏంటంటే ఇంతమంది స్త్రీలు వెళ్ళారు, ఒక్కరు మల్లెపూలు కొనలేదంటే, కొనర్రా, వాళ్ళు ఆత్మ సంబంధులు, బజారు సంబంధమైన మనుషులు కాదు అని చెప్పి ఆయన చెప్పారు. ఆయన చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, బజారు మనుషులు ఎలా ఉంటారు, విచారం చేసే వాళ్ళు ఎలా ఉంటారు, మల్లెపూలు పెట్టుకుని తెల్ల చీర కట్టుకుని రోడ్డు పక్కన నిలబడతారు అంటే అలాంటి వాళ్ళు కాదు మా చర్చికి వచ్చే సభ్యులు. వీళ్ళు దేవుని సంబంధులు, ఆత్మీయంగా ఉంటారు, దేవుళ్ళలో ఉంటారు. సో వీళ్ళు అలాగా మల్లెపూలు పెట్టుకొని రోడ్డు పక్కన నుంచునే బ్యాచ్ కాదు అని ఈయన అలా చెప్పాల్సింది పోయి నేనేం చేశాడు, ఆ ముక్కని కొంచెం వివరంగా ఆయన చెప్పినట్లుగా నాకు అనిపించలేదు. ఆయన వాక్యాలు కూడా నేను రోజు వింటాను, చాలా బాగుంటాయి. కానీ నేను ఆయనంతా ఆగపోయినా సరే, కానీ దేవుడు బైబిల్లో ఏమని చెప్పాడు, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని చెప్పమని చెప్పాడు కదా. ఇప్పుడు ఆయన చెప్పిన మాట కూడా కొంచెం ఒక రకంగా చూస్తే మనం ఒప్పుకోవాలి. కించపరిచేలాగా అంటే ఎలా ఉందంటే, బజారు మనుషులు కాదంటే మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళందరూ బజారు మనుషులా అన్న ప్రశ్న అనేది రేకెత్తించేలాగా ఉన్నది. సో అందువల్ల హిందువులు హర్ట్ అవుతున్నారు. సరే, షాలిం రాజు గారు ఆ మాట విషయంలో తప్పే చేశారనుకుందాం, ఇది పక్కన పెడదాం. ఇప్పుడు నేను ఇంకొక వీడియో క్లిప్ చూపిస్తాను, దాన్ని చూసి కూడా మీరు ఏమంటారో మీ ఇష్టం. నేను మీ మొహాలు చూపించి మేము చిన్నపిల్లలకి అన్నాలు చూపించేస్తాం, అంత భయంకరంగా ఉంటారు మీరు. బొట్టు తీసేసి గాజులు తీసేసి, దానికంటే మొగుడు లేడు, అది కొంత మేరీ తప్పుడు. మేరీకి మొగుడు లేడు, ఏసుకు తండ్రి లేడు, మీది ఒక తప్పుడు బ్రతుకులు మీవి. మీరేమో అందరు మా దేవుడు పుట్టుక గురించి నువ్వు మాట్లాడినందుకు గొప్పడు అయిపోయావు నువ్వు. మీ అమ్మలేమో బొట్టు గాజులు లేకుండా ఎర్ర మొండల్లాగా ఆ మేరీలాగే తయారయ్యారు. ఏమనంటే, ఇది వాడిపోక ముందే నన్ను వాడుకో, ఏది అందుకే అలగిలిపోతున్నారు. ఎరగొనుకొని నిలబొట్టే శుభ్రం పాటలు అలా తగ్గట్టు వాడుకుంటున్నారు. చెప్పండి అయ్యా ధర్మ ప్రభువులారా, ఆయన కేవలం ఆయన చర్చి వరకు మాత్రమే ఆ మాట అన్నాడు. యాక్చువల్ గా ఆ ఉద్దేశం ఆయనది కాకపోయినా సరే, కానీ ఉద్దేశపూర్వకంగానే వచ్చి మా క్రైస్తవ ఆడవాళ్ళు ఇంత మాట అంటున్న ఈవిడ ఏం చెయ్యాలి చెప్పండి. యూట్యూబ్లో వచ్చేసి ఒక సంస్కారం మర్యాద లేకుండా ఒక పాస్టర్ని పట్టుకొని వాడు వీడు అని చెప్పి తిట్లు తిడుతున్నారే, నోటికి అనరాని మాటలు అంటున్నారే. ఇప్పుడు ఎవరితో వచ్చి మా క్రైస్తవ స్త్రీలను ఇంత మాట అంటే మేమేమనాలి? 200 కేసులు పైగా పెట్టారు ఆయన మీద. మరి ఇప్పుడు ఈవిడి మీద ఎటువంటి కేసులు పెట్టాలి? మేము క్రైస్తవులను పెట్టమా ఈవిడి మీద కేసులు? ఈవిడి మీదనే కాదు, చాలా మంది ఉన్నారు, చాలా వీడియోలు ఉన్నాయి మా స్త్రీలను, క్రైస్తవ స్త్రీలను అన్న మాటలు. మరి వాళ్ళందరి మీద కేసులు పెట్టమా మేమందరం? ఒక క్రైస్తవుడు ఉద్దేశపూర్వకంగా మాట అనకపోయినా సరే దాన్ని హైలైట్ చేసి కేసులు పెట్టేసి కేసులు బాగానే చేస్తున్నారు. మరి ఈవిడ్ని ఏం చేయాలి? ఉద్దేశపూర్వకంగా ఛానల్ పెట్టి ఒక క్రైస్తవ స్త్రీలను తిడుతుందంటే ఈవిడ్ని ఏమనాలి? ఈవిడ మీద కేసు పెట్టాలా వద్దా చెప్పండి. పెద్ద వాళ్ళందరూ వచ్చి మాట్లాడుతున్నారు కదా, ఇలాంటప్పుడు మాట్లాడరు. క్రైస్తవులు ఎవరిని చూసినా ఫేక్ పాస్టర్లు అంటారు. ఫేక్ పాస్టర్లు ఉన్నారండి, ఎవరిని చూసినా ఫేక్ పాస్టరే అంటున్నారు మీరు. ఇంకెవరుంటారు నిజమైన పాస్టర్లు చెప్పండి మీకు? ఆయన గురించి అయితే నేను మాట్లాడట్లేదు, ఇక్కడ న్యాయం జరగాలి, న్యాయం గురించి మాట్లాడుతున్నాను. ఆయన తప్పు మాట అన్నాడు, సరే కేసులు పెట్టారు, క్షమాపణ చెప్పాలి అని అంటున్నారు, క్షమాపణ చెప్తాడు. సరే, ఇప్పుడు ఈవిడ క్షమాపణ చెప్తుందా? చెప్పాలి, చెప్తేనే ఆయన క్షమాపణ చెప్పే రకంగా ఉండాలి. మీకు ఒక న్యాయం మాకొక న్యాయమా చెప్పండి. ఇలాంటి వీడియోలు, మా క్రైస్తవ స్త్రీలని తిట్టిన వీడియోలు బొచ్చుడున్నాయి, కోకొల్లలు ఉన్నాయి. మరి వాళ్ళందరి మీద కేసులు పెట్టమా మేము? నేను ఇక్కడ షాలిం రాజయ్య గారిని సమర్థించడానికి రాలేదు, న్యాయం జరగాలని చెప్తున్నాను. క్రైస్తవులు అందరినీ తిడుతున్నారు, ఆయన ఏదో మాట అన్నాడని ఆయన వరకు మీరు చూసుకోండి, అంతేగాని క్రైస్తత్వాన్ని తిడుతున్నారు, దేవుని తిడుతున్నారు. ఏంటి వాడెవడో ఏంటి రాత్రిపూట కండోమ్స్ అమ్ముతారంట, నువ్వు అమ్మరా? మా చర్చి ముందుకు వచ్చి అమ్మరా? గాడిద.
అసలు ఇలాంటి వాళ్ళు బహిరంగంగా తిడతంటే వాళ్ళేమనరు. క్రైస్తవుడు ఒక ముక్క అంటే వాడికి శిక్షించేయాలి, చంపేయాలి. ఇప్పుడు చెప్తున్నారు వినండి. మా క్రైస్తవ స్త్రీలను కానీ లేదా విశ్వాసానికి ప్రతీకగా ఉన్న మా మరియమ్మ తల్లిని కానీ ఎవరైనా అంటే ఖచ్చితంగా వాళ్ళు బజారు మనుషులే. ఏమ్మా పిచ్చగా ఉందా ఏంటి? మా తల్లుల్ని పట్టుకొని అంత మాట అంటావా? సిగ్గుందా నీకు? ఆడదానివి కాదు నువ్వు. అందుకే మా క్రైస్తవ స్త్రీలని ఆ మాట అన్నావు. దేవుడు మా స్త్రీలకి ఒక గౌరవం ఇచ్చాడు బైబిల్లో. అరే పాపం చేసిన స్త్రీని ఆయన ఆవిడ ఆ తప్పులు ఒప్పుకుందని ఆ పాపాన్ని క్షమించిన దేవుడు మా దేవుడు. దేవుడు చూస్తూ ఊరుకుంటాడు అనుకున్నావా? ఖచ్చితంగా నువ్వు శిక్ష అనుభవిస్తావు. చూడు, ఎవరు చేసుకున్న దానికి ఖచ్చితంగా దేవుడు ప్రతిఫలం ఇస్తానంటున్నాడు బైబిల్ గ్రంథంలో. నువ్వు ఖచ్చితంగా దేవుడు నీకు శిక్ష వేస్తాడు. నీ తప్పు ఒప్పుకొని మారు మనసు పొందితే సరి, లేకపోతే ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తావు నువ్వు. ఇలాంటప్పుడు రారు, ఎవరు న్యాయం తీర్చరు. ఒక క్రైస్తవుడు న్యాయం అడగడు, ఒక హిందువు న్యాయం తీర్చరు ఈ విషయంలో. చూడండి అసలు ఏమంటుంది, మొగుడు చచ్చినా డాష్ అంటుంది. అసలు ఆ మాట అనొచ్చా క్రైస్తవ స్త్రీలని? ఎలా అంటావు నువ్వు? ఒక స్త్రీవై ఉండి అంటే నీకు విచక్షణ లేదు. నీ తల్లిదండ్రులు అలా పెంచారు నిన్ను. ఖచ్చితంగా ఈవిడి క్షమాపణ చెప్తేనే మా శాలేం రాజయ్య గారు క్షమాపణ చెప్తారు మీకు. మీరు ఏ మాట అంటే ఆ మాట పడిపోవడానికి మేము మీ కింద దాసులు మేం కాదు. క్రైస్తవుడేమో మీ కింద దాసులు ఊడికం చేసేవాడేం కాదు. ఖచ్చితంగా ఈవిడికి శిక్ష పడాలి. అలాగే క్రైస్తవ స్త్రీలకి క్షమాపణ చెప్పాలి. మీరేమంటారు క్రైస్తవులారా? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్ తో బైబిల్ దృష్టితో మీ ముందు ఉంటాను. క్రైస్తవులు ఎవరిబడి అందరికీ మరణాత.